హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం ఇంకా బెల్లం యూస్ చేస్తూ ఒంటికి చలవ చేసే కమ్మనైన పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చెప్పిన కొలతల్లో కనుక చేసే పాయసం అనేది అస్సలు చిక్కబడదు. చాలా బాగుంటుంది, హెల్దీ రెసిపీ కూడా. ఫస్ట్ దీనికోసం మనం ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. నేను చెప్పేవన్నీ నేను ఏ కప్తో అయితే తీసుకున్నానో దానికి సరిపోయే మెజర్మెంట్స్ అన్నమాట. ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక 2 సార్లు నీళ్ళతో కడిగేసుకోవాలి డస్ట్ మొత్తం. ఆ తర్వాత అదే కప్పుతో నీళ్ళని వేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల పాటు నానిన తర్వాత నీళ్ళు అనేవి అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటాయి. నీళ్ళు అనేవి అస్సలు ఉండవు. దాని తర్వాత మనం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, పించ్ ఆఫ్ సాల్ట్ టేస్ట్ కోసం అంతే. అది కూడా ఆ నీళ్ళు అనేవి కొంచెం మరుగుతున్న టైంలో ఒక 2 మినిట్స్లో మరిగిపోతాయి కదా. ఆ మరుగుతున్న టైంలో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. అలా సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత అవి అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలి, గరిటెతో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతాయి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం కాబట్టి ఒక 10 మినిట్స్లో సగ్గుబియ్యం అనేవి ఉడుకుతాయి అన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సగ్గుబియ్యం అనేవి ఉడికి ఆ టైంలో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం స్వీట్ తక్కువ తినాలనుకునే వాళ్ళు 1.25 యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఆ బెల్లం కరిగేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యం అనేవి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే మనం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి. కొంచెం ఒక 1 మినిట్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం గోరువెచ్చని మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 కప్పుల మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే వాటర్ 3 కప్స్, పాలు 4 కప్స్, టోటల్గా 7 కప్స్ యూజ్ చేసామన్నమాట. పాయసం అనేది అస్సలు చిక్కబడదు. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావాలంటే నేను చెప్పిన కొలతలు ఫాలో అవ్వండి. సగ్గుబియ్యం పాయసం అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.